నాగపంచమి 2026 ఆగస్టు 15వ తేదీన సోమవారం సాయంత్రం 5:05 వరకు ఉన్నది. నాగదేవతలను ఎవరైతే శ్రద్ధగా భక్తిగా పూజిస్తారో వారికి సర్పదోషాలు నాగదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. కొంతమంది తెలుసో తెలియకో సర్పాలను చంపి ఉంటారు. ఈ జన్మలో కాకపోయినా పూర్వజన్మలో అయినా సర్పాలను చంపి ఉంటారు. ఆ పాపాలను జన్మజన్మాలు వెంటాడుతూ ఉంటాయి. మనం చంపకపోయినా మన పూర్వతరాల్లో ఎవరైనా పామును చంపి ఉంటే ఆ నాగదోషం వంశం మొత్తానికి వస్తుంది. సర్పదోషం కానీ నాగదోషం కానీ ఉంటే సకాలంలో వివాహం జరగదు, సంతానం కలగదు. సంతానం కలిగిన ఆ సంతానం ఎక్కువ కాలం నిలవదు. అందువల్ల నాగుల నాగుల చతుర్దశి రోజు కానీ నాగుల పంచమి రోజు కానీ పూజ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. నాగుల చవితి లేదా నాగపంచమి చేసేవారు పాటించవలసిన నియమాలు: తెల్లవారుజామునే నిద్రలేసి స్నానాదులు ఆచరించాలి, ఉపవాసం చెయ్యాలి, బ్రహ్మచర్యం పాటించాలి. నాగులకి లేదా పుట్టకి పెట్టవలసిన నైవేద్యాలు: చిమ్మిలి, చలిమిడి, వడపప్పు, పాయసం, బెల్లం పానకం. దీపారాధన చేసే విధానం: కొత్త మట్టి ప్రమిదలో కానీ ఇత్తడి వెండి ప్రమిదలో కానీ చలిమిడి దీపాలతో కానీ ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయవచ్చు. పుట్టకు పూజ: ఇంట్లో పూజించుకునే ఆచారం ఉన్నవాళ్ళు ఇంట్లో పూజ చేసుకోవచ్చు. పుట్టకు పూజ చేసేవాళ్ళు ఉంటే పుట్టకి వెళ్ళవచ్చు. నాగుల పుట్టలకు వెళ్ళేవాళ్ళు చిమ్మిరి, బియ్యం పిండి, చక్కెర, వడపప్పు, అరటిపండ్లు పుట్ట కణంలో ఆవు పాలు దారగా పోసి వదలాలి. పుట్టపై పసుపు కుంకుమ చల్లాలి. పూలను అలంకరించి మనకు వచ్చిన నాగ శ్లోకాలు కానీ నవనాగ శ్లోకాలు కానీ చదువుకోవచ్చు. నాగుల చవితికి సంబంధించిన పాటలను పిల్లల చేత పాడించవచ్చు. పిల్లల చేత పుట్టలో పాలు పోయించవచ్చు. దీని ద్వారా వారికి చెవిపోటు, కడుపు నొప్పి, కళ్ళ సమస్యలు పోతాయి. పుట్టమట్టిని పుట్ట బంగారం అంటారు. పుట్టమట్టిని తీసుకొని పిల్లల రెండు చెవులకు పెట్టడం వల్ల వారికి ఉన్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఈ నాగపంచమి లేదా నాగ చతుర్థి అనేది ఆషాఢ అమావాస్య తర్వాత వచ్చే పంచమిని నాగపంచమిగా చెప్తారు. సర్పాలకు పూజ చేయడం వల్ల ఆరోగ్యం, ఆయుష్, చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఆడవారికి గర్భ సమస్యలు తొలగి సంతానం భాగ్యం పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నాగుల చవితి నాడు నాగేంద్రుడు శివునికి వాసుకిగా, శ్రీ మహావిష్ణువుకి శేషుడుగా తోడుగా ఉంటాడు. అందువల్ల భక్తులు నాగులకు పూజ చేసి గర్భదోషాలను, వైవాహిక సమస్యలను తొలగించుకుంటారు. కుజదోషానికి, కాలసర్పదోషాలకి అధిపతి సుబ్రహ్మణ్యేశుడు. అందువల్ల సర్పాలను పూజించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించిన ఫలితం వస్తుంది. అసలు ఈ నాగుల చవితి ఈ కథ ఏంటి, నాగపంచమి కథ ఏంటో చూద్దాం. ఈ కథను చదివిన వారికి లేదా విన్నవారికి 7 తరాల వరకు సర్పభయం ఉండదని భక్తుల విశ్వాసం. సూత మహర్షి 2 కథలు ఉన్నాయి. సూత మహర్షి సౌనకాది మునులకు ఈ విధంగా చెబుతున్నాడు: నాగుల చవితి లేదా నాగపంచమి వ్రతాన్ని ఆచరించడం వల్ల కన్యలకు శీఘ్ర వివాహం అవుతుంది. సంతానం కోసం ఈ వ్రతం ఆచరిస్తే శీఘ్రంగా సంతానం కలుగుతుంది. జాతకంలో ఉన్న కాలసర్పదోషం తొలుగుతుంది. కశ్యపుడి వల్ల కద్రువకు 1000 మంది నాగులు జన్మించారు. వారిలో ప్రధానమైన వారు ఆదిశేషుడు, తక్షకుడు, వాసుకి, అపర్ణుడు, ఆర్యకుడు, మహాపద్ముడు, మహానీలుడు అని వీరి సంతానం అంతా జగత్తుతో నిండిపోయింది. ఈ నాగులు అందరినీ కాటివేసి అవి బూడిద చేస్తూ ఉండేవి. అందుకు ఈ బాధను భరించలేని భక్తులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, దేవా, నీ సంతానమైన నాగులు కనిపించిన ప్రతి ఒక్కరిని కాటివేసి చంపేస్తున్నాయి. పశువులను అని చూడట్లేదు, మనుషులను అని చూడట్లేదు, కాటివేస్తున్నాయని భక్తులు బ్రహ్మదేవుడికి చెప్పారు. అంతట బ్రహ్మదేవుడు, నేను నీకు రక్షణ కల్పిస్తాను, నేను ఇచ్చిన మానవులను వీరు చంపివేస్తున్నారని వాసుకి మన్వంతరి అనే సర్పాలను పిలిచి హెచ్చరించాడు. మన్వంతరి కల్పంలో తల్లి ఇచ్చిన శాపం వల్ల మీరందరూ మరణిస్తారని బ్రహ్మదేవుడు శాపం ఇస్తాడు. అప్పుడు ఆ విధంగా నాగులు మాట్లాడతారు: మా జాతిని కుటిలంగా, విషంగా నువ్వే తయారు చేశావు బ్రహ్మదేవ. నువ్వు శాంతించి పరిష్కార మార్గం ఆలోచించు.
మాకు మనుషులకు మధ్య హద్దులు కల్పించు, మాకు వేరే చోట నివాసం చూపించు అని నాగులు బ్రహ్మదేవుని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో ఇలా అంటున్నాడు. పాతాళలోకం, వితళలోకం అనే 3 లోకాలు మీకు నివాసంగా ఏర్పాటు చేశాను. వైవర్తన మన్వతంలో కశ్యపుని పుత్రులుగా మీరు జన్మిస్తారు. అప్పుడు మీ సంతానం అంతా అగ్నికి ఆహుతవుతుంది. ఈ శాపం తప్పదు అని బ్రహ్మ నాగులకు శపించాడు. అప్పుడు నాగులన్నీ పాతాళంలోకి వెళ్ళి సుఖంగా జీవించారు. ఈ ఈ కథ మొత్తము పంచమి రోజున జరిగింది. అందువల్ల నాగులను పాలతో అభిషేకించాలి. శేషుడి తర్వాత గౌరీదేవి అంశ నుంచి ఒక కన్య ఉద్భవించింది. ఆమె నాగేశ్వరీదేవి. ఈ నాగేశ్వరీదేవి జన్మించిన తరువాత కద్రువకు, అనంతుడు, వాసుకి మొదలైన అనేక శక్తివంతమైన గొప్ప సర్పాలు జన్మించాయి. ఈ ఆదిశక్తి పరాశక్తి అయిన కశ్యప ప్రజాపతి మనసు నుంచి ఈ నాగేశ్వరీదేవి అనే ఆమె జన్మించింది. ఈమెనే మానసాదేవి అని పిలిచారు. ఈ మానసాదేవి పరమశివుని వద్ద శిష్యురాలుగా ఉండి అన్ని విద్యలను అభ్యసించింది. 3 సంవత్సరాలు విష్ణుమూర్తిని గురించి ఘోర తపస్సు చేసింది. విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆమెకు అన్ని మంత్రాలను ఉపదేశించగా ఆమె సర్వమంత్రాధిష్ట దేవతగా పేరు పొందింది. అర్జునుడి మనవుడు పరీక్షిత్తు మహారాజును తక్షకుడు కాటివేసి చంపాడు. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు సర్పయాగం మొదలు చేశాడు. మొత్తం నాగులను చంపివేశాడు. జగత్కార్ మహర్షి ఈ సర్పాలను తన అధీనంలో ఉంచుకున్నాడు. జగత్కార్ మహారాజు తన పూర్వీకులకు శ్రాద్ధకర్మలు పెట్టలేదని భావించి ఆలోచించేవాడు. జగత్కార్ మహారాజు బ్రహ్మచర్యం ఉండి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకరోజు జగత్కార్ అడవిలో సంచరించుతుండగా తన పూర్వీకులకు శ్రాద్ధకర్మలు లేక అధోగతి పాలైనట్లు తెలుస్తుంది. అయితే తన పూర్వీకుల కోసం తన పేరు గల కన్య అయితే కానీ వివాహం చేసుకుంటానని సంకల్పించుకుంటాడు. అయితే ఆదిశేషుడు అతని మాటలు విని అడవిలో ఒక బ్రాహ్మణ రూపంలో ఉండి ఈరోజు తన ఆ ఇంటికి ఆతిథ్యంగా రమ్మని చెప్తాడు. దానికి తన చెల్లెలైన మానసాదేవిని తనకి కృతజ్ఞతగా ఇచ్చి వివాహం చేద్దామని నిశ్చయించుకుంటాడు. ఈ విషయం మానసాదేవికి చెప్తారు. ఆమె ఇష్టపడి ఈ జగత్కారుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. ఈ మానసాదేవికి పెళ్లికి ముందు జగత్కార్ అని నామకరణం చేస్తాడు ఆదిశేషుడు. జగత్కారుడికి మానసాదేవికి వివాహం జరిగింది. ఈ చతుర్దశి రోజునే అని సూత మహర్షి సౌనకాది మహామునులకు చెప్పాడు. మరొక కథ ఏంటంటే ఈ నాగపంచమి కథ. పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడని, అతను నాగపంచమి రోజు తన నాగలితో తన పొలంలో దున్నుతుండగా కింద నాగదేవతకు సంబంధించిన పిల్లలు ఉండి అవి చనిపోయి వాటి రక్తము తన నాగలికి అంటుకున్నట్టు, తర్వాత వచ్చి నాగదేవత చూసుకోగా తన పిల్లలు చనిపోయిన విషయం తెలుసుకుంటుంది. దాంతో కోపంతో ఉన్న నాగదేవత ఆ రైతు కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి వారింట్లో వాళ్ళందరినీ చంపేస్తుంది. తర్వాత వేరొక గ్రామంలో అతనికి ఒక పెద్ద కూతురు ఉన్నదని, ఆమెకి వివాహమైందని తెలుసుకుని ఆమెను కూడా చంపాలని ఆ గ్రామంలోని వారింటికి ఆ గ్రామదేవత వేరే గ్రామంలో ఉంటున్న ఆ రైతు పెద్ద కూతురు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమె కుటుంబాన్ని కూడా చంపాలని చూస్తుంది. అదే టైంలో ఆ ఇల్లాలు నాగపంచమి కథ చదువుకొని పూజ చేసి 2 గడపలకు ఉన్న ఆవు పేడతో నాగుపడిగలను ముద్ర వేసి పూజ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న నాగదేవత శాంతించి ఆ అమ్మాయి నాగదేవతకు పాలు పలహారం అందించగా శాంతించి నీకు ఏ వరం కావాలో కోరుకో అనగా జరిగిన విషయం ఈ నాగదేవత నీ తండ్రి కుటుంబాన్ని నేను మొత్తం చంపేశాను అని చెబుతుంది. దానికి ఆ అమ్మాయి క్షమించమ్మా అని చెప్పి కాళ్ళ మీద పడగా ఆ నాగదేవత తిరిగి నీకు ఏ వరం కావాలో అనుకొని ఆ అమ్మాయిని అడగ్గా ఆ అమ్మాయి నా తండ్రి కుటుంబాన్ని కాపాడి మళ్ళీ బ్రతికించు అనగా అమృత జలము తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇవ్వగా ఆ అమ్మాయి తండ్రిని వాళ్ళ కుటుంబం మొత్తాన్ని అమృత జలం చల్లగా ఆ కుటుంబం మొత్తము మళ్ళీ తిరిగి బ్రతుకుతుంది.
ఇదండి నాగుల చవితి నాగపంచమి వ్రత కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.